ఒక ఇండియన్ స్టూడెంట్ ప్రాణానికి $1100 లెక్క కడతారా? ఈ క్లిప్ ప్లే చేస్తా చూడండి. As she sees the officer's vehicle coming toward her, Kandula starts to run but doesn't make it across. The officer then కర్నూలు జిల్లా ఏపీకి చెందిన జాహ్నవి కందుల అనే ఒక అమ్మాయి యుఎస్ఏ సియాటిల్లో 2023 జనవరిన ఒక పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్ అనే పర్సన్ నిర్లక్ష్యం వల్ల ఒక ఇండియన్ స్టూడెంట్ చనిపోయింది. 30 mph స్పీడ్ రోడ్ లో 70 mph వితౌట్ ఎనీ సైరన్ గానీ లైట్స్ గానీ లేకుండా, అంటే సుమారు 120 km/h స్పీడ్ తో రోడ్ క్రాస్ చేస్తున్న జాహ్నవి కందుల అనే అమ్మాయిని గుద్దేసిండు. తను అక్కడికక్కడే చనిపోయింది. వితౌట్ ఎనీ హ్యుమానిటీ. $11,000. She was 26 anyway. She had limited value. నవ్వుకుంటూ ఆమె 26 ఇయర్సే $1100 ఇస్తే మస్త్ అయిపోతుంది, తన వాల్యూ ఇంతే అని వెటకారంతో మాట్లాడినదంతా వాళ్ళ డాష్ క్యామ్ లో రికార్డ్ అయింది. ఆ మాటలు విని భారతీయులందరికీ రక్తం మరిగిపోయింది. సో జాహ్నవి కందుల పేరెంట్స్ కోర్టులో కేసేసినారు. ఇప్పుడు అదే గవర్నమెంట్ $29 million అంటే సుమారు 262 crores కంపెన్సేషన్ ఇష్టమని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. 200 కోట్లు ఇవ్వని, 2000 కోట్లు ఇవ్వని, పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు ఒక ప్రాణానికి ఇచ్చే మినిమం కన్సర్న్ చూపించకుండా, మనిషి ప్రాణం అంటే లెక్కలేని వాళ్ళకి, అధికారంలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అని అనుకునే వాళ్ళకి, ఇండియాని ఇండియన్స్ ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి వస్తుంది. జై హింద్.